హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు యేసుప్రభు వారు శిలువ మీద పలికిన 7 మాటల్లో నేను మీతో ఒక మాట చెప్పబోతున్నాను. ఆ ఒక మాట ఏంటంటే 2వ మాట. ఒకసారి చదువుకుందాం. నీవు నాతో కూడా పరదేశంలో ఉండువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. దేవుడు ఎందుకు ఆ మాట పలికారు, ఎవరితో మాట పలికారు అని అనుకుంటే, దేవుణ్ణి సిలువ వేశారా, సిలువ వేసినప్పుడు ఆ మధ్యలోని యేసుప్రభు వారు ఉన్నారు. అటు ఇటు 2 దొంగలు ఉన్నారు. లెఫ్ట్ హ్యాండ్ వైపు ఒక దొంగ ఉన్నారు. ఆ దొంగ ఒక మాట అన్నారు. ఏంటంటే, నీవు నిజంగా దేవుడవు అయితే నువ్వు రక్షించుకొని మమ్మల్ని రక్షించు అని అన్నారు ఆ దొంగ. ఇటువైపు ఉన్న దొంగ అంటున్నాడు, తప్పు, మనం ఇలాగ అనకొద్దు, మనం దొంగతనం చేసాం కాబట్టి మనము శిక్ష విధించారు, మనకి విధించారు, మనం దొంగతనం చేసాం కాబట్టి. ఇతను ఏం చేశారు, ఇతను ఏ పాపం చేయలేదు, ఇతనికి ఎందుకు ఈ శిక్ష అని అన్నారు ఆ దొంగ. అనిన వెంటనే ఆ దొంగ అన్నాడు, దేవా నీ రాజ్యంలో నాకు చోటు ఇస్తావా అని అడిగితే ఆ దొంగ అడిగాడు. అప్పుడు యేసుప్రభు వారు అన్నారు, నీవు నాతో కూడా పరదేశంలో ఉండువని నిశ్చయంగా నీతో చెప్పుచున్నాను. దేవుడు మనల్ని కూడా తనతో పరదేశంలో తీసుకెళ్తారు. ఈ దొంగని పరదేశం తీసుకెళ్ళినట్టు. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.